మధుసూదన్ బాబా దగ్గర నుండి బయలుదేరిన తర్వాత మన గురుదేవులు నారాయణ శ్రీమాలి గారు గుజరాత్, రాజస్థాన్‌లోని ప్రాంతాలలో తిరిగి తిరిగి తర్వాత అబూ చేరుకున్నారు. అయితే అబులోనివేవి ఆయనను పెద్దగా ఆకర్షించలేకపోయాయి. అయితే గోముఖ్ నుండి కొంచెం కిందగా బయలుదేరి ఆయన తర్వాత వశిష్ఠాశ్రమాన్ని చేరుకున్నారు. వశిష్ఠాశ్రమంలో ఎంతోమంది సన్యాసులతో ఆయన మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఆయన తెలుసుకున్నదేమిటంటే అక్కడి నుంచి ఇంకా కిందకి వెళ్ళడం ప్రమాదకరమని, అక్కడ పుట్టలు పుట్టలు పాములున్నాయని, క్రూర మృగాలున్నాయని అని చెప్పారు. అయితే కొంతమంది సాధువులు ఆయనకేం చెప్పారంటే, అక్కడ కొంచెం దూరం వెళితే 2 మైళ్ళ దూరంలో ఒక మహాయోగి ఉన్నారని, ఆయన దర్శనం చాలా దుర్లభమని, ఆడకి వెళ్ళడం చాలా చాలా కష్టమని చెప్పారు. అయితే మన గురువుగారు పట్టు వదలని విక్రమార్కుడు కాబట్టి, తెల్లవారుజామునే బయలుదేరి ఆ దారిలో వెళ్లారు. ఆ దారిలో ఎన్నో ముళ్ళు, అసలు చాలా రాళ్ళు, ప్రాణం పోయేంత ప్రమాదకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నాయి. కానీ ఆయన అవన్నిటిని తట్టుకొని బయలుదేరారు. మొత్తానికి 11 గంటలు బయలుదేరి ఒక కుటీరాన్ని చేరుకున్నారు. అయితే అప్పటికే పాదాలు చెప్పులు వేసుకున్నా గానీ ఆయన పాదాలు రక్తసిక్తమయ్యాయి. అక్కడికి చేరేసరికి పర్ణశాల పరిసరాల్లో ఎవరూ లేరు. తలుపు వేసే ఉంది. తలుపు తెరవాలా వద్దా అని మన గురుగారు కొద్దిసేపు ఆలోచించారు. తర్వాత కొద్దిసేపు ఆగి ఆ తలుపు తోసి చూశారు. కానీ ఆ కుటీరంలో ఎవరూ లేరు. ఆ కుటీరం 4 వైపులా తిరిగి చూశారు. కానీ ఆయనకక్కడ ఎవరూ కనపడలేదు. కాసేపటి తర్వాత అదే కుటీరంలో ఒక హుంకారం అంటే ఒక శబ్దం వినిపించింది. ఆ తర్వాత ఒక మూలన అక్కడ అప్పటికి ఏమీ లేదు కానీ ఒక మనిషి కొంచెం కనపడడం మొదలుపెడతాడు. అంటే ఒక మేఘంలాగా, ఒక మంచు తెరలాగా కనపడుతూ తర్వాత అది ఒక మనిషి రూపంగా కనపడింది. అంటే అదృశ్య రూపంలో ఉన్నారు. అంటే కంటికి కనపడని రూపంలో ఉన్నారు. తర్వాత ఆయన మన గురుగారికి దర్శనమిచ్చారు. ఆయనే స్వామి యోగీశ్వరానంద. ఆయన కనపడగానే మన గురువుగారు ఆయనకు నమస్కరించి అక్కడే ఉన్నారు. ఆయన ఏకాగ్రతంగా మన గురువుగారిని చూస్తూనే ఉన్నారు. ఆయన చూపులు తీక్షణంగా ఉండేవి. ఒక వస్తువు మీద ఎంతసేపైనా అలాగే ధ్యాస పెట్టి చూస్తూ ఉండగలిగే సామర్థ్యం ఆయనకుంది. మన గురువుగారు ఆయనతో నెల రోజులున్నారు. అప్పుడు మన గురుగారికి తెలిసిందేంటంటే ఆయన వయసు 180 సంవత్సరాలు. ఓకే. ఆయన దృష్టి ఎంత అద్భుతంగా ఉండేదంటే ఎంతో దూరంలో ఉన్న చీమను గూడా ఆయన స్పష్టంగా చూడగలిగేవారు. ఆయన దృశ్య శక్తి అంత బాగుండేది. మన గురువుగారు ఆయన దగ్గర నెల రోజులు ఉన్నారు గదా! ఈ నెల రోజుల్లో మన గురుగారు అబ్జర్వ్ చేసిందేంటంటే, స్వామి యోగీశ్వరానంద చాలా సేపు అదృశ్య రూపంలోనే ఉండేవారు. అదృశ్య రూపంలోనే ఉంటూనే మన గురుగారితో మాట్లాడేవారు. మాట్లాడుతూ కనిపించినప్పుడు మాట్లాడుతూ సడెన్‌గా అదృశ్యమైపోయేవారు. ఆయనకు ఇష్టదైవం ఒక చిన్న శాలిగ్రామం. అది కుడి కంటి కొసలో ఆయన పెట్టుకొని ఉండేవాళ్ళు. మన గురువుగారు అక్కడున్న నెల రోజులు ఆ మహాయోగి మన గురువుగారిని తండ్రిలా చూసుకున్నారు. మన గురువుగారు ఆ యోగితో ధ్యానం గురించి, జపం గురించి, తపస్సు గురించి ఎన్నో రకాలుగా చర్చలు చేసేవారు. అయితే ధ్యానానికి సంబంధించి ఆ గురువుగారు ఏం చెప్పారంటే, ఇష్టదేవత యొక్క మూర్తిని ముందర పెట్టుకొని ధ్యానం చేయాలని, ధ్యానం అనేది కనిపించే వస్తువు మీదే చేయగలరని, కనపడని వస్తువు మీద చేయడం ఎలా సాధ్యమవుతుంది అని అనేవారు. తన కంటి కొసలో సాలగ్రామం ఉంచుకునేవారని చెప్పాను కదా! ఆ సాలగ్రామం ఆయన తీసుకొని తన 2 చేతుల్లో పెట్టుకొని అప్పుడప్పుడు దాని కేసి మౌనంగా చూస్తూ ఉండేవారు. ఆ సాలగ్రామంతో ఆయన మౌనంగా ఏమైనా సంభాషించేవారో ఏమిటో మనకు తెలీదు. స్వామి యోగీశ్వరానందజీతో ఉన్నప్పుడు మన గురువుగారు ఎన్నో అద్భుతాలు చూశారు. ఆ కుటీరంలో ఆ స్వామికి ఆయనకొక లంగోట, తర్వాత ఆయన భుజానికి ఒక జోలి ఎర్ర రంగు, ఆయన భుజానికి ఒక ఎర్ర రంగు జోలి ఉండేది. నిజానికి అది మామూలు జోలి కాదు. అదొక అక్షయ పాత్ర. ఆయనకి ఏ వస్తువు కావాలన్నప్పుడైనా ఆ జోలిలోంచి తీసిచ్చేవాళ్ళు. ఆహారానికి తినడానికి సమయం ఆసన్నమైనప్పుడు ఆ జోలిలోంచి వివిధ రకమైన ఆహార పదార్థాలను చేయగలిగేవారు. స్నానం చేయాల్సి వచ్చినప్పుడు ఆ జోలిలోంచి చెంబు తీసేవారు. మన గురువుగారి ధోతి పాతదయిపోయిందని చూసి ఆ జోలీలోంచి ఒక కొత్త ధోతిని తీసి మన గురువుగారికిచ్చారు. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, అది మామూలు జోలి కాదని, అది ఒక అక్షయ పాత్రని. ఆయన తన సంకల్పంతో ఏ వస్తువు కావాలన్నా గానీ, ఆ జోలీలోంచి తీసి ఇవ్వగలిగేవారు. నిజానికి ఆ జోలి ఒక అడుగు పొడవు, ఒక అడుగు వెడల్పు ఉండేది. కానీ అంత చిన్న జోలి నుంచి ఇన్ని ఎక్కువ వస్తువులు ఎలా రాగలుగుతున్నాయంటే, అది ఆయన తపోశక్తి అని, అది అక్షయ పాత్రని మనం గమనించాలి. ఒకసారి మన గురువుగారు డైరీలో ఏదో రాసుకుంటూ ఉండగా మన గురువుగారి పెన్ను విరిగిపోయింది. అప్పుడు ఆ స్వామి తన జోలీలోంచి ఒక తళతళలాడే ఒక కొత్త పెన్నుని తీసి మన గురువుగారికిచ్చారు. ఆ పెన్ను తర్వాత మన గురుగారి దగ్గరే ఉండిపోయింది. మంత్రంపై ఆ యోగికి అసాధారణమైన అధికారం అంటే కమాండింగ్ ఉండేది. వాయవి ముద్రపై ఉన్న అపారమైన అదుపుతో ఆ యోగి తన శరీరాన్ని గాలిలో ఈజీగా తేలేలా చేయగలిగేవారు. అలాగే ఎలాంటి వస్తువునైనా తన సంకల్పంతో సృష్టించేవారు. మన గురువు గారికి ఎదుటి మనిషి తన సంకల్ప శక్తితో వస్తువును ఎలా సృష్టించగలరో చూడగల అవకాశం మన గురువుగారికి అప్పుడు దొరికింది.
సాధన ప్రారంభించిన కొన్ని రోజులలోనే ఇలాంటి మహాత్ముడు, ఇలాంటి యోగి కనపడినందుకు మన గురువుగారు చాలా సంతోషపడ్డారు. ఆయన దగ్గర వాయవ్య ముద్రకు సంబంధించిన జ్ఞానాన్ని కూడా మన గురువుగారు నేర్చుకున్నారు. తర్వాత కొన్ని రోజులు సాధన చేశారు కూడా. అయితే గృహస్థ జీవితంలో ఉన్నవారికి దీనివల్ల పెద్దగా ఉపయోగం లేదని మన గురువుగారు దాన్ని పక్కన పెట్టారు. అయితే జీవితంలో ఎప్పుడైనా భవబంధాలను తెంచుకొని పోయిన సమయంలో ఈ ముద్ర సాధన చేయాలని మన గురువుగారికి అనిపించేది. అయితే ఈ ముద్రను మంచి శిష్యుడికి నేర్పించాలని మన గురుగారు అనుకునేవారు. అయితే మంచి శిష్యుడు కూడా దొరకడం అంత సులభం కాదు. కుండలిని జాగరణను మన గురువుగారు ఆ యోగి దగ్గరే నేర్చుకున్నారు. అంతేకాదు ఆ యోగి మన గురుగారికి ఏకస్థ ధ్యాన ముద్రను కూడా నేర్పారు. దానితో పాటు వికల్ప శూన్య సంకల్ప మార్గంలో కూడా మన గురువుగారు ఆయన కృపతో ముందడుగు వేయగలిగారు. ఇప్పటికీ ఆయన ఆయన దగ్గర నేర్చుకున్న జ్ఞానం మన గురుగారికి వరదానమే. మన గురువుగారు ఆ మహాయోగికి ఎప్పుడూ కృతజ్ఞతతోనే ఉంటారు. ఆ స్వామిని కలిసిన నెల రోజుల తర్వాత ఆ స్వామి మన గురువు గారితో ఒక మాట అన్నారు. నారాయణ్, ఇక వెళ్ళిపో. నీ మార్గంలో ఇది ఆరంభమే, అంతం కాదు. నిన్ను ఇంకా గొప్ప ఒక వ్యక్తిత్వం పిలుస్తోంది. నీ భవిష్యత్తు చాలా ఉజ్వలంగా ఉంది అని చెప్పారు. ఆ మాటలు వినగానే మన గురువుగారు వెక్కి వెక్కి ఏడ్చారు. తనను బ్రహ్మలోకం నుంచి మనిషి లోకానికి పడేసినట్టుగా మన గురుగారు భావించారు. ఆయన తనకన్నా ఒక గొప్ప వ్యక్తి గురించే చెబుతున్నారని మన గురుగారు భావించారు. ఆయన ఆజ్ఞయే, దానిని తిరస్కరించే ప్రసక్తే లేదు. కాబట్టి అక్కడి నుంచి బయలుదేరారు. తర్వాత మన గురువుగారు స్వామి సచ్చిదానందజీని కలిసినప్పుడు స్వామి యోగీశ్వరానంద మాటలు నిజమయ్యాయి. తర్వాత మన గురుగారు స్నానం చేసి స్వామి యోగీశ్వరానందజీకి ప్రదక్షిణ చేసి కళ్ళల్లో నీళ్ళు వస్తుండగా ఆయన ముందు కూర్చున్నారు. ఆ యోగి తన కుడి చేయిని మన గురుగారి తల మీద పెట్టి ఆశీర్వదించారు. అలాగే తన జోలిలో నుంచి ఒక చిన్న శాలిగ్రామాన్ని తీసి మన గురువుగారికి ఇచ్చి ఆయన అదృశ్యం అయిపోయారు. ఆయన మన గురుగారికి ఏం చెప్పాలో మౌనంగానే చెప్పేశారు. ఆయన ఇచ్చిన శాలగ్రామాన్ని తాకగానే మన గురువుగారికి అద్భుత కాంతిలో ఒక విద్యుత్ లింగం వంటిది మన గురుగారికి ప్రత్యక్షమైంది. ఆ కాంతిలో మన గురుగారు స్నానం చేస్తున్నట్టు ఆయన అనిపించింది. వెంటనే మన గురుగారు బ్రహ్మాండం అంతా చుడుతున్నట్టు, అంటే బ్రహ్మాండం అంతా మన గురుగారు ప్రయాణం చేస్తున్నట్టు, ఆ ప్రయాణం చేస్తున్నప్పుడు ఆయన ఎదురుగా ఆ కాంతి ఉన్నట్టు, ఆ కాంతి పెదాల్లో సమస్త వేదాలు ఆ నృత్యం చేస్తున్నట్టు, అలాగే సమస్త దేవతా గణాలు ఆ కాంతిలో ఉన్నట్టు మన గురుగారికి అనుభూతి అయింది. ఆ తర్వాత ఆ అనుభవం మన గురుగారి కనులలో అలాగే నిలిచిపోయింది. ఆ తేజోపుంజంలో కనపడిన రూపమే పూజ్య గురుదేవులు స్వామి సచ్చిదానందజీ. ఈ సంఘటన జరిగిన 7 సంవత్సరాల తర్వాత స్వామి యోగీశ్వరానందజీ మన గురుగారి కలలో కనపడి పిలుస్తున్నట్టు మన గురుగారికి అనిపించింది. మన గురుగారు ఆయన దగ్గరికి వెళ్ళాలని నిశ్చయించుకున్నారు. ప్రయాణం మొదలుపెట్టారు. సాయంత్రానికల్లా రైలు అబు చేరుకుంది. ఆ సాయంత్రమే మన గురువుగారు ఆ స్వామీజీ కుటీరానికి ప్రయాణం ప్రారంభించారు. రాత్రి 1 గంటకల్లా కుటీరం చేరుకున్నారు. ఆ కుటీరం బయట ఎవరో పడుకున్నట్టు మన గురుగారికి కనిపించింది. మన గురుగారిని చూడగానే ఆయన వచ్చావా అన్నారు. మన గురుగారు వచ్చాను అన్నారు. ప్రభుపాద కూడా వస్తూ ఉండి ఉంటాను అన్నారు ఆయన. ప్రభుపాద ఎవరో మన గురువుగారు అడగలేకపోయారు. కాసేపటి తర్వాత కాషాయ వస్త్రాలు ధరించి ఒక 32 ఏళ్ల వయసులో ఉన్న ఒక తేజవంతమైన యువకుడు ఆ స్వామీజీ పాదాలకు నమస్కరించి ఆయన ఎదురుగా పద్మాసనంలో కూర్చున్నారు. ఆ యువకుడు ఎవరో మన గురువుగారికి తెలియదు. కానీ మన గురువుగారు ఎవరో ప్రభుపాదకు తెలిసినట్లే ఉంది. నారాయణన్ అని ప్రశ్నించారు. అవును అన్నారు మన గురువుగారు. ఇలా జరిగేసరికి స్వామీజీ సమాధి భగ్నమైంది. ఆయన తన దేహాన్ని విడిచిపెట్టాలని నిశ్చయించుకున్నారు. అంటే ఈ లోకం నుంచి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నారు. మన గురువు గారిని ప్రభుపాదుల్ని చెరొక వైపు కూర్చోమని చెప్పారు. మన గురువుగారు కుడివైపు కూర్చున్నారు. అలాగే ప్రభుపాదులు ఎడమ వైపు కూర్చున్నారు. తర్వాత ఆ యోగి ఇలా అన్నారు. 4 రోజుల నుంచి సంఘర్షణ పడుతున్నాను. ఇప్పుడు ఈ జీర్ణ దేహాన్ని నేను విడవాలనుకుంటున్నాను. అంతర్దృష్టి జ్ఞానమైన గుహ్యనీ విద్యను మీ ఇద్దరికి ప్రసాదించాలనుకుంటున్నానని ఆ యోగి వీరిరువురితో చెప్పారు. ఈ జ్ఞానాన్ని ఎవరూ కూడా తీసుకుపోలేరని చెప్పారు. రాత్రంతా ఆ యోగి ఆ విద్య గురించి మన గురువుగారికి అలాగే ప్రభుపాదులకు బోధిస్తూనే ఉన్నారు. బోధించడమే కాకుండా దాని యొక్క ప్రథమ చరణాన్ని వీరిరువురి చేత చేయించారు కూడా. దాని యొక్క చివరి చరణం అనేది ఆయన చితి మీద కూర్చొని చేయాలి. సూర్యోదయం అయ్యేసరికి మొదటి సూర్యకిరణం భూమిని తాకేసరికి ఆయన శరీరాన్ని విడిచిపెట్టిపోయారు. మన గురువుగారి హృదయం బాగా రోధించింది. ప్రభుపాదులు తన దుఃఖాన్ని అణుచుకొని స్వామికి ఆజ్ఞానుసారం ఆయనకు దహన సంస్కారాలు చేశారు. అలా జరిగి 5 రోజుల తర్వాత స్వామివారి చితాభస్మాన్ని మానస సరోవరంలో కలపడానికి ప్రభుపాద వెళ్ళారు. ఆ తర్వాత ఎప్పుడూ ప్రభుపాదను కలిసే అవకాశం మన గురుగారికి దొరకలేదు.
తర్వాత ఎప్పటికీ కూడా స్మరించినంత మాత్రానే స్వామి యోగేశ్వరానంద నుండి మన గురుగారికి సంకేతాలు అందుతూనే ఉండేవి. అంటే ఆ మహాయోగి తన శరీరాన్ని విడిచిపెట్టినా కూడా మన గురుగారు స్మరించినప్పుడల్లా తన సంకేతాలను మన గురుగారికి అందించేవారని మనం అర్థం చేసుకోవాలి. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.